విశాఖ ఉక్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎంహెచ్పి విభాగంలో కోకింగ్ కోల్లో ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కోకింగ్ కోల్ విభాగంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు 4 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తోంది. మరో పక్కన నెలలకు మంటలు వ్యాపించకుండా ముందుగానే నీటిని చల్లుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఉక్కు అధికారులు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎంహెచ్పి విభాగంలో కోకింగ్ కోల్లో ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కోకింగ్ కోల్ విభాగంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు 4 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తోంది. మరోవైపు పక్కనే ఉన్న నిల్వలకు మంటలు వ్యాపించకుండా ముందుగానే వాటిపై నీరు చల్లుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అసలు ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు ఎలా వ్యాపించిందని ఏమైనా తెలుస్తుందా? రైట్ సతీష్, చూసుకుంటే గత కొంతకాలంగా కూడా విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రమాదాల్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు మృత్యువాత పడగా మరికొన్ని ప్రమాదాలు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. చూసుకుంటే ప్రధానంగా ఈ రోజు ఉదయం చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆర్ఎంహెచ్పి విభాగం వద్ద ఉన్నటువంటి ఆ కోల్ విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ కోల్ ఏదైతే ఉందో ఆ కోల్ కి ఈ రోజు అయితే మంటలు అయితే అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆకస్మికంగా మంటలు అక్కడ దట్టమైన పొగ రావడంతో గుర్తించినటువంటి ఆ భద్రతా బలగాలు, సిఎస్ఎఫ్ భద్రతా బలగాలు కూడా వెంటనే ఉక్కు అధికారులకు కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఉక్కు అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి విశాఖ ఉక్కు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే దాన్ని అయితే ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు అయితే మరింతగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పక్కనే మరికొన్ని కోల్స్ కు సంబంధించినటువంటి స్టోరేజెస్ ఉండడం వల్ల వాటన్నింటినీ కూడా ఈ మంటలు వ్యాపించి అవి కూడా దగ్ధమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముందు వాటికి పైన అయితే నీటిని చెల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే విశాఖ ఉక్కులో ఉన్నటువంటి అగ్నిమాపక శకటాలన్నీ కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుని పూర్తిగా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఒకవైపు నుంచి అదుపు చేస్తున్నా మరోవైపు అయితే దానికి సంబంధించి కింద నుంచి కూడా మంటలు అయితే పైకి వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో అటువైపు ఎవరు వెళ్ళాలి ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 4 గంటల పాటు శ్రమించినప్పటికీ మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ ఉక్కులో ఇటువంటి ఘటనలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన ఆ భద్రతా వైఫల్యం ఏమైనా ఉందనే దానిపైన కూడా అధికారులు అయితే దృష్టి సారించాలంటూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే విశాఖ ఉక్కులో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి పోల్ అయితే దగ్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంతవరకు ఆస్తి నష్టం వాటిల్లిందనే దానిపైన పూర్తిగా మంటలో అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసేటటువంటి పరిస్థితి ఉన్నట్టు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.